Hi guys, welcome to our channel Sin Theta, that is studying is not complex. In this video I would like to give you explanation about one mathematical problem asked in GATE 2025 mechanical paper. Okay, క్వశ్చన్ ఏంటంటే సింప్సన్స్ 1/3 రూల్ యూజ్ చేసుకుని ఈ ఫంక్షన్ని సాల్వ్ చేయాలి. అదే విధంగా చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే డేటా ఎక్స్ అనే వాల్యూస్ ఇచ్చారు అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూస్ కూడా ఇచ్చారు. సో ఎక్స్ వచ్చేసి మనకి 0 నుంచి 1 వరకు వ్యారీ అవుతుంది అండ్ ఎక్స్ అనేది ఈ వాల్యూస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ డేటాని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అదే విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి ఉండాల్సింది ఏంటంటే సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఆ ఫార్ములా ఏంటంటే ఇది h/3 × y0 + yn + 4 × ఆడ్ నెంబర్స్ + 2 × ఈవెన్ నెంబర్స్. సో మనకి పైన వాళ్ళు ఇవన్నీ ఇచ్చేసారు, డేటా అంతా ఇచ్చేసారు. ఆ డేటాని యూజ్ చేసుకుని మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, అంతే. ఇక్కడ మనకి హెచ్ వాల్యూ కావాలి. ఈ హెచ్ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ h = b - a/n. ఇక్కడ b అంటే ఏంటి 1, a అంటేనేమో 0. దీని ప్రకారం a to b f of x × dx కదా, దాని ప్రకారం అనమాట. బట్ ఇక్కడ మనకి n అంటే ఏంటో తెలీదు, ఇది ఒక కన్ఫ్యూజన్ పాయింట్ ఇక్కడ. సో n అనేది ఏ విధంగా చేయాలో తెలియదు కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. ఇక్కడ n కాకుండా ఇంకొకలా కూడా చేయొచ్చు దీన్ని. ఏ విధంగా అంటే ఇక్కడ మీరు చూసుకుంటూ వెళ్తే 0 to 0.25, 0.25 నుంచి 0.5, 0.5 నుంచి 0.75, 0.75 to 1. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 0.25 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది స్టెప్ బై స్టెప్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే హెచ్, అదే హెచ్ అనమాట. సో మనం డైరెక్ట్గా హెచ్ అనే వాల్యూ తీసుకోవచ్చు 0.25 అని చెప్పేసి ఈ ఫార్ములా యూజ్ చేసుకోకుండా. సో హెచ్ ఈజ్ నథింగ్ బట్ 0.25. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ × dx 0 to 1 అది మనకి ఇచ్చిన ఫంక్షన్. హెచ్ అంటే చెప్పేది 0.25/3 ఇంటూ ఇక్కడ మనకి y0 + yn అని చెప్పేసి చెప్పాం. ఇవేంటంటే ఇనీషియల్ ప్లస్ ఫైనల్ పాయింట్స్ అనమాట. ఇక్కడ ఇనీషియల్ ఫైనల్ ఏంటి, ఇది ఇనీషియల్ ఇది ఫైనల్. సో 0.9 + 0.4. ఓకే, ప్లస్ 4 × ఆడ్ నెంబర్స్ అని చెప్పాం. ఇందులో ఆడ్ నెంబర్స్ ఏంటంటే ఇది మనకి ఇనీషియల్ ఫైనల్ కదా, ఇక మిగిలిన ఏంటి, ఇది 1, ఇది 2, ఇది 3 పాయింట్స్ అనుకుంటే 1 ఈజ్ ఆడ్, 3 ఈజ్ ఆల్సో ఆడ్. సో ఈ 2 ఈ 1.8, 2 + 1.8 అనేవి ఆడ్లోకి వస్తాయి. ప్లస్ 2 × ఈవెన్ నెంబర్స్. ఈవెన్ అంటే ఇక్కడ ఏంటి, ఇది కదా 1.5. సో మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ × dx వాల్యూ అనేది వస్తుంది. ఎంత వచ్చింది, 1.625 వచ్చింది వాల్యూ. సో ఈ విధంగా మనం సింప్సన్ 1/3 రూల్ యూజ్ చేసుకుని ఈ ఫంక్షన్ని సాల్వ్ చేసాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.